నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటించారు చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మార్కెట్ యార్డుకి అయితే వెళ్లారు అక్కడ మామిడి రైతులను సందర్శించి అదే విధంగా మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పి మామిడి రైతుల తరపున ఆయన మద్దతు ప్రకటిస్తూ తన పార్టీ తరపున మద్దతు ప్రకటిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది సో పోలీసులు పల్నాడు సత్తెనపల్లిలో జరిగినటువంటి తొక్కిసలాట కావచ్చు ర్యాలీ కావచ్చు అదే విధంగా యాక్సిడెంట్ కావచ్చు వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేవలము హెలిప్యాడ్ దగ్గరికి 30 మంది అనుమతిస్తాము అదే విధంగా ఆయన పర్యటనకు 500 మందిని అనుమతిస్తామని చెప్పినప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జన సమీకరణ చేసి బల ప్రదర్శన చేయాలని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందాయి సో పోలీసుల యొక్క ఆంక్షలను కూడా బేఖాతరు చేస్తూ ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 50 వేల వరకు జన సమీకరణ చేసి బంగారుపాలెంకి తీసుకొని రావాలని హుకుం జారీ చేశారు వాళ్ళైతే హుకుం జారీ చేశారు కానీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ జన సమీకరణ చేస్తామో ఎప్పుడో ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు లెక్క బొక్క అనుకున్నారో ఏమో తెలియదు కానీ జన సమీకరణ చేయలేక చేతులెత్తేశారు చాలా నియోజకవర్గాల్లో డబ్బులు ఇస్తాము వచ్చి బస్ ఎక్కండి అంటే కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనాలు మొహం చాటేశారు ఇక్కడ చూడండి వెలవెలపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ షో సో జగన్మోహన్ రెడ్డి గారికి రోడ్ షోకి పర్మిషన్ లేనప్పటికీ ఆయన హెలిప్యాడ్ దగ్గర నుంచి ఆ బంగారుపాలెం యార్డ్ వరకు కార్లతో ర్యాలీగానే బయలుదేరాడు ఆ పల్లచట్టి జనాలను చూసి ఉలిక్కి పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులతో మీకు చెబితే అర్థం కాదా జన సమీకరణ చేయమని చెప్పాను కదా 14 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తే వచ్చింది ఈ 14 మందేనా అని చెప్పి వాళ్ళపైన విరుచుకుపడినట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి అదేవిధంగా చాలా చప్పగా సాగినటువంటి ఈ పరామర్శ యాత్ర అట్టర్ ఫ్లాప్ అని చెప్పవచ్చు జనాలు లేక వెలవెలపోతున్నది చూసి అక్కడ లోకల్ నాయకులు ఊర్ల మీద తిప్పమన్నారు బంగారుపాలెం ఊర్ల నుంచి వెళ్తే అక్కడ ఇరుకు సందులు ఉంటుంది కాబట్టి ఎక్కువ జనాలు ఉన్నట్లు చూపించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఊరి మీద పోనించాలనేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు కానీ దాన్ని పోలీసులు తిప్పికొట్టారు ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులను పరామర్శించాడు ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఇక్కడ చూడండి బంగారుపాలెంలో దండుపాలెం రైతుల పరామర్శ పేరిట అదే అరాచకము వాస్తవంగా ఏం జరిగిందంటే వీళ్ళే మామిడి పండ్లు కొనుక్కొని 5 ట్రాక్టర్లను కొనుగోలు చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి ఆ రోడ్ ఏదైతే ఉందో ఆ హైవేలో పోస్టు తొక్కించాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేశారు సో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇట్లా చేయడము ఇట్లా దొరికిపోవడం అలవాటు కాబట్టి పోలీసులు అప్పటికప్పుడే పట్టుకోవడం జరిగింది సో నిన్న సోషల్ మీడియా మొత్తము ఆ ట్రాక్టర్లలో మామిడి పండ్లు తెచ్చి ఏ విధంగా రోడ్ల మీద పోసి దాన్ని తొక్కించారో ఆ వీడియో వైరల్ అయ్యింది సో నెటిజన్లు అయితే వీళ్ళకు తొక్కించడానికి ఏదో ఒకటి ఉండాలి పల్నాడులో ఏమో తలకాయలు తొక్కించారు ఇక్కడ మామిడికాయలు తొక్కిస్తున్నారని చెప్పి వ్యంగ్యంగా పోస్టులు కూడా పెట్టడం జరిగింది దండయాత్రల మామిడి యార్డుకు జగన్ ఎంపిక చేసిన రైతులకు అరగంటే పరామర్శ ఎక్కడా రూల్స్ పాటించని వైసీపీ బ్యాచ్ వీళ్ళు రూల్స్ పెడితే పాటించరు తర్వాత తొక్కిసలాట జరిగితే ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యమని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వలేదని చెబుతారు యార్డులోకి దౌర్జన్యంగా చొచ్చుకెళ్లి రచ్చ పోలీసులను నెట్టేస్తూ కవ్విస్తూ నానా బీభత్సం నిన్న ఒక కార్యకర్త అయితే ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తిని పట్టుకొని నరికేస్తాము చంపేస్తామని బెదిరింపులకు దిగాడు సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ యాత్ర చేసినా ఎక్కడికి వెళ్ళినా అరాచకము ఎక్కడికి వెళ్ళినా అల్లర్లు సృష్టించడము శాంతి భద్రతలకు విఘాతం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు నిరసన పేరుతో అరాచకం పరామర్శ పేరుతో దౌర్జన్యం నిబంధనలంటే లెక్కలేదు ఆంక్షలకు విలువ లేదు పోలీసు అధికారులకే రప్పా అంటూ బెదిరింపులు పోలీసు అధికారులనే మిమ్మల్ని రప్పా కోస్తామని చెప్పి బెదిరింపులకు కూడా దిగారు సో నిన్న చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదైతే ఉందో ఆ మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో అట్టర్ ఫ్లాప్ అయింది సాయంత్రానికి ట్రాక్టర్లలో ఎవరెవరు మామిడి పండ్లు తీసుకొచ్చి రోడ్లో పోశారు తొక్కించారు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు సో ఫైనల్ గా తూతూ మంత్రంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని దూషించి ఆయన అయితే బెంగళూరు చేరిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాలెం దండుపాలెం యాత్ర అట్టర్ ఫ్లాప్ అయింది సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు